తోటి ప్రపంచాన్ని మెప్పించవచ్చు అనేటువంటి భావనతో ఉన్నావు బిడ్డ. నిన్ను మరోసారి తుంగతుర్తి ప్రజలు బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అహంకారంతో మదమెక్కి సిగ్గుతో తల వంచుకునే విధంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి దిగజారుడు భాషని తెలంగాణ ప్రజలు అంగీకరించారు నా కొడక అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల మీ కాలంలో యూనివర్సిటీలకు వీసీ లేకపోతే మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాదిగలకు, బీసీలకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు, ముదిరాజులకు, మరి రెడ్డికి, అన్ని వర్గాలకు వీసీలుగా నియమించి సామాజిక న్యాయం చేసిండు. ఎస్సీ వర్గీయ రాహుల్ రా, నేను కదా క్షమించాలి. ఒక ప్రజా పరిపాలన పేరుతోటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని డెఫినెట్ గా ఒక దిశ తిప్పడానికి తన శక్తి వంచన లేకుండా, నిద్ర లేకుండా పనిచేస్తా ఉండు. ఫామ్ హౌస్ నుంచి పరిపాలించలే, లిక్కర్ దాగి పరిపాలించలే, లేకపోతే లిక్కర్ స్కాములో దొంగతనం చేసి జైలుకు పోలే, కాళేశ్వరం కుంభకోణంలో 1000 కోట్లు తీసుకోలే, నయంకు సంబంధించినటువంటి ఆస్తులని మరి నయంని చంపి మేము దోసుకోలే, ట్యాపింగ్ పేరుతోటి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయలే. మీరు చేసిందల్లా ఒకే ఒక్కటి కుటుంబ పాలన పేరుతోటి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగలు మీరు. అటువంటి దొంగల కుటుంబంలో ఉన్నటువంటి గాదర్ కిషోర్ నీ స్థాయి తెలుసుకోకుండా, విషయ పరిజ్ఞానం ఉందని నేను అనుకున్నా, నువ్వు పిహెచ్డి చేసుకున్నావు. ఏం పిహెచ్డి చేసినావు రాబాయిన? బూతులలో పిహెచ్డి చేసినావు. 20 దోషాలు 40 బోండాలు తిన్నట్టు కాదు బిడ్డ. ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు నాలుక జాగ్రత్త పెట్టుకోకపోతే నాలుక తెగ్గొస్తారు. ఇవన్నీ నీకు గుర్తు రాకపోతే ప్రజలు నిన్ను ప్రజాక్షేత్రంలో బొందబెడతారు. మా ముఖ్యమంత్రి గారు ఈనాటి వరకు సెలవు తీసుకోలే. ఈ రాష్ట్రం లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను, మహిళల గురించి నిరంతరం ఏ ఒక్క అవకాశం ఉన్నా అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుండు. పందుల మాదిరి, గుంటనక్కల మాదిరి, జలగల మాదిరి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దోపిడీ దొంగల నాయకులు మీ కేసీఆర్. మీ కవిత అంటలేదా అక్కడ దయ్యాలున్నాయి, దొంగలున్నారని? దాని గురించి నువ్వు తెలుసుకో. నీ సంతోషరావు, నీ కేసీ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం కూడా రాలే. మళ్ళా ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతుడు గాదర్ కిషోర్. నేను అడుగుతున్నా, గుంతకండ జగదీశ్వర్ రెడ్డి గారు నల్గొండలో క్లాక్ టవర్ దగ్గర ఒక చర్చకు సిద్ధమా అని అడుగుతున్న కృష్ణా జలాల లోపట నల్గొండ జిల్లాకు జరిగిన అన్యాయం మీద ఒక యూనివర్సిటీ తెచ్చినవా నువ్వు మంత్రిగా ఉండి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. వెనుకబడిన మునుగోడుకు ప్రాజెక్టు పూర్తి చేసినవా? చెర్ల గౌరారం రిజర్వాయర్ పూర్తి చేస్తా, కుర్చీ చేసుకుంటే ఇంకా కుర్చీ దొరకలే నీకు, ఎందుకంటే మీ కుర్చీ ఊడిపోయింది కాబట్టి. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం కృషి చేసినాం. దాని గురించి చర్చ జరపకుండా ముఖ్యమంత్రి కుటుంబాలని, అన్నదమ్ములని ఎప్పుడు అవకాశం వచ్చినా గాదర్ కిషోర్ మాట్లాడుతూ ఉండు. నేను అడుగుతున్నా, నీ చరిత్ర బయట పెడితే నీ గురించి మేము గనక ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక సినిమా వేయవచ్చు. ఏ ఉద్యమం చేసినవయ్యా?
ఎన్ని రోజులు ఈ జైల్లో ఉన్నావా, నీ చరిత్ర మాకు తెలియదా? నువ్వు మాతో కలిసే ఉన్నావు కదా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే తెలంగాణ సమాజం నీ నోట్లో ఉమ్మేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇంకోసారి మితిమీరిన మాటలతోటి మీడియాలో కనపడాలి, కేసీఆర్ నన్ను మెచ్చుకోవాలి, లేదా భవిష్యత్తులో నీకేదో చేస్తాడు అనేటువంటి ఆశించి ఇటువంటి నికృష్టమైన భాషతోటి మాట్లాడితే బిడ్డ నీకు బాసింగాలైతే అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అభిమానం ఇక్కడ ఉన్నాం, కార్యకర్తలం ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో ఓడగొడితే ఇంట్లో కూర్చుంటాం, మేము చేయగలిగేదేం లేదు. ప్రజల గురించి చేయాల్సినటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. ప్రజా ఎజెండా తీసుకొస్తున్నాం, రైతు ఎజెండా తీసుకొస్తున్నాం, మహిళలకు సంక్షేమం కొరకు తీసుకొస్తున్నాం, నిరుద్యోగుల ఉద్యోగాలకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడతలేం. కానీ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అటు కేటీఆర్ ఇటు నువ్వు అడ్డగోలిగా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది సభ్య సమాజం, తెలంగాణ సమాజం, తెలంగాణ మేధావులు మీ ముఖం మీద ఉమ్మేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా నీ భాష, నువ్వు వాడుతున్నటువంటి బూతులు మా కార్యకర్తలు మేము కనుక తిట్టుడు స్టార్ట్ చేస్తే నీ నవరంధ్రాలకించి రక్తం వస్తుంది నా కొడుకాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నా. నీ పద్ధతి మార్చుకో. యూనివర్సిటీలో జర్నలిజంలో పిహెచ్డి చేసుకుంటున్నా అని చెప్పినావు, ఆ విధంగా వ్యవహారం చెయ్యి. సన్న బియ్యం గురించి మాట్లాడదామా? చర్చకు సిద్ధం. కృష్ణా జలాలలో జరిగినటువంటి దోపిడీ గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడదామా? చర్చకు సిద్ధం. ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడదామా? చర్చకు సిద్ధం. 56% ఉన్న బలైన వర్గాలకు 42% ఇచ్చినటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడదామా? వీటి గురించి మాట్లాడు. అంతేగాని అడ్డగోలిగా నీకు ఏది పడుతుంది, నన్ను టీవీలో చూపించాలి, నేను గొప్ప మనగాన్ని, పోతు మనగాన్ని, ఈయనట పెద్ద ఉద్యమాలు చేసినట్ట గొట్టంగాడిన. ఏ ఉద్యమాలు చేసిండు, ఏం చేసిండు మాకు తెలియను. నువ్వు అరబైను నిరంతరం కలిసే ఉన్నాం కదా. 2001 నుంచి ఎన్జీ కాలేజ్ నుంచి. నీ చరిత్ర బయట పెట్టవలసినటువంటి సందర్భం వస్తే తప్పకుండా బయట పెడతా. వ్యక్తిగతమైనటువంటి దూషణలు మారుకొని ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఒకవేళ నువ్వు అటువంటి భాషను ఉపయోగిస్తే మళ్ళీ డబల్ భాష ఉపయోగించి నువ్వు వినకూడని తెలంగాణ సమాజం క్షమించని భాషను కూడా మేము మాట్లాడటానికి సిద్ధం. కానీ విజ్ఞులం, చదువుకున్న వాళ్ళం, సమాజం మెచ్చుకునే విధంగా మరింత ప్రజలకు సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రజలు దీవిస్తారు తప్ప నిన్ను గాని, నల్గొండ జిల్లా ఉన్నటువంటి నాయకులను గాని, బీఆర్ఎస్ను గాని క్షమించరు, బొంద పెడతారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నోరు జారితే మళ్ళీ వెనక్కు తీసుకోలేం. కాబట్టి నోరు జారకు, జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అంతేగాని బలిపెక్కిన మాటలు ఊర పంది మాదిరి, లేకపోతే ఊళ్ళో బజార్లో ఉన్నటువంటి గజ్జి కుక్క మాదిరి నువ్వు వరలొద్దని ఈ సందర్భంగా నేను గుర్తుకు చేస్తూ, అటువంటి మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలు కొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. బిడ్డ ఖబర్దార్. ఇప్పుడు ప్రియమిత్రుడు మరి టీపీసీసీ అధికార